హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఇవాళ మన వీడియో వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ. ఎంత ఫేవరెట్ అంటే చిన్నప్పుడు ఇది చేస్తేనే స్కూల్కి నేను వెళ్తా అని మారం చేసేదంట నేను బాగా. సో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బోర్ అనేదే లేకుండా ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తప్పకుండా తెచ్చుకొని చేసుకుంటా. నేను పచ్చడి చేస్తా, టమాటా విత్ కర్రీ చేస్తా, ఇంకా పప్పులో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, రైస్లో వేసి చేసుకున్న సూపర్గా ఉంటుంది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? మెంతి కూర అండ్ మటన్ చికెన్లో కూడా వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు బిర్యానీలో వేసి కూడా చేస్తాను. సూపర్గా ఉంటుంది టేస్ట్, స్మెల్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. అదనమాట సంగతి. సో ఇప్పుడు నేను చేసుకునే ఈ పచ్చడి గురించి సింపుల్గా షార్ట్కట్లో ఈజీగా చెప్పేస్తాను. ముందుగా చాలా అంటే చాలా తక్కువగా ఆయిల్, ఒక 2-3 డ్రాప్స్ అట్లా వేసుకొని జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చే విధంగా వేపుకున్న తర్వాత అవి తీసేసుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మనం మంచిగా కడిగి పెట్టుకున్న మెంతి కూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అయితే మెంతి కూర కాడలు తెంపకుండా ఓన్లీ ఆకులే తెంపుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి పులుపు కోసం ఒక టమాటా, కొద్దిగా చింతపండు నేను యాడ్ చేశాను. ఈ మూడింటిని కూడా ఇప్పుడు మగ్గనివ్వాలి. అయితే నేను ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఫస్ట్ టైం మెంతికూర ట్రై చేసినప్పుడు ఒకసారి ట్రై చేసిన, ఎప్పుడో అమ్మ పెడితే తినడం తప్పించి మనం పెద్దగా చూసింది లేదు దీన్ని. నేను పులుపు లేవు కదా టమాటాలని చాలా వేసేసిన, అది మెంతికూర పచ్చడి కాస్త టమాటా పచ్చడి అయింది. సో మీరు అట్లా టమాటా ఎక్కువ వేయకండి, తక్కువ వేసి అందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. మొత్తం చింతపండు యాడ్ చేసుకున్నా కూడా ఏం కాదు. మెంతికూర మగ్గేలోపు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పులన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసి అందులోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మన మెంతికూర కూడా మంచిగా ఫ్రై అయింది. మంచిగా వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి, వాటర్ అంతా ఎగిరిపోయే విధంగా. చింతపండు మిక్సీ పట్టేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు ఇక్కడ వేయడం మర్చిపోయినట్లయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మంచిగా చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి పెట్టుకొని దానిపై నుండి కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానికి పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ మనము ముందుగానే అన్నీ యాడ్ చేసాం కాబట్టి పప్పులు నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కొంచెం పసుపు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఎంచుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ వరకు వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.